హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 13 వ్లాగ్ అండి. ఈ వీడియోలో కంప్లీట్గా మా హోమ్ టూర్ అయితే చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. ఇదే ఫ్రెండ్స్ మా ఇల్లు. ముందుగా మనం లోపలికైతే ఎంటర్ అవుదాము. కనిపించే ఈ పోర్షన్లో అమ్మ నాన్నతో పాటు తమ్ముడు కూడా ఉంటాడండి. సింగిల్ బెడ్రూము. సో నా పోర్షన్ కూడా సేమ్ ఒకేలాగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదే నా లివింగ్ రూమ్. ఎదురుగా మనకు కనిపించేది సెల్ఫ్లో టీవీ అండి. సో డోర్కి పక్కనే ఫ్రిడ్జ్ కూడా పెట్టుకున్నాము. దీన్ని డైనింగ్ హాల్గా కూడా మేము ఉపయోగించుకుంటాము. సో లివింగ్ రూమ్ అనేది చాలా బెడ్రూమ్ సైజులో చిన్నగా ఉంటుంది. ఇప్పుడు మనము కిచెన్లో కూడా వెళ్దాం పదండి. కిచెన్ రూమ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్. సో పక్కనే స్టాండ్లో మనకు ప్లేట్తో పాటుగా గ్లాసులు అండ్ స్పూన్స్, సో ఇలా అన్నీ కూడా ఒక సైడ్ అయితే సెటప్ చేసుకున్నాము. అలాగే గ్యాస్ స్టవ్తో పాటుగా డ్రింకింగ్ వాటర్ కూడా ఇందులో సెట్ చేసుకున్నామండి. ఫ్రెండ్స్, ఇదే అండి మా కిచెన్. సో ఇక్కడ వంటకు కావాల్సినటువంటి అన్ని రకాల సామాన్లు మనకు అందుబాటులో ఉండేలాగా మేమైతే సెట్ చేసుకున్నాము. అలాగే వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసి ఉంచుకుంటాము. ఇప్పుడు మనము బెడ్రూమ్లోకి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, ఇదే అండి మా బెడ్. మ్యారేజ్లో తీసుకున్నాము. 5x5 ఉంటుంది. బెడ్రూమ్లో ఉన్నటువంటి స్పేస్ మొత్తం కూడా చాలా వరకు ఆక్యుపై చేసుకుంది. జస్ట్ నడవడానికి తప్ప పెద్దగా స్పేస్ అనేది ఉండదు. మా బెడ్ పక్కనే డబల్ డోర్ బీరువా అయితే మా పెళ్ళిలో తీసుకున్నామండి. దాన్ని అక్కడ సెట్ చేసుకున్నాము. దాని డోర్ ఓపెన్ చేయాలంటే స్పేసియస్గా ఓపెన్ కాదు, ఏదో అక్కడ ఉన్న స్పేస్లో మాత్రం కొద్దిగా ఓపెన్ అవుతుంది. అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాము. అంతలా మా బెడ్ స్పేస్ మొత్తం ఆక్యుపై చేసుకుందండి. విండో పక్కనే కొద్దిగా స్పేస్ ఉంటే అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అయితే సెట్ చేసుకున్నామండి. అదైతే అక్కడ ఫిక్స్ అయిపోయింది. అలాగే సాకెట్ పక్కనే ఛార్జింగ్ పెట్టుకోవడానికి మొబైల్ హోల్డర్ అయితే ఒకటి పెట్టుకున్నామండి. ఫ్రెండ్స్, ఇదే అండి వాష్రూమ్స్. సో ఇది కిచెన్కి ఎదురుగానే ఉంటుంది బయట. సో దాంతోపాటు దాని పక్కనే మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఇంటి బయట ఉన్న ఓపెన్ ఏరియా. సో కంప్లీట్గా ఉదయం సాయంత్రం ఇక్కడ కూర్చుంటాము. దాంతోపాటుగా పిల్లలు కూడా చాలా చక్కగా ఆడుకుంటారండి. ఇది కంప్లీట్గా ఎల్ షేప్లో అయితే ఉంటుంది. అలాగే ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇక్కడనే కూర్చోడానికి చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది మాకు. గుమ్మం పక్కనే పాత రోల్ అయితే ఒకటి ఉండిపోయిందండి. అది మా నాన్నమ్మ చేపించింది. ఆమె గుర్తుగా అలాగే ఉంచేసుకున్నాము. కానీ ఏ మాటగా ఆ మాట, అందులో చట్నీ వేసుకుని దంచితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంటి బయట కట్టెల పొయ్యి అండి ఇది. జొన్న రొట్టె చేసేటప్పుడు దీని మీదనే చేస్తారు, ఎందుకంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది దీని మీద. ఇది నా హోమ్ టూర్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.